హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ఎమ్మీస్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ కొబ్బరన్నం. ఇంట్లో ఒక చిన్న కొబ్బరికాయ ఉంటే చాలండి, ఈ రెసిపీ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఇంకెందుకు లేట్, ఎలా చేయాలో చేసే విధానం ఏందో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్లో ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు రైస్ తీసుకుంటున్నాను. నార్మల్ రైస్ తీసుకుంటున్నానండి. రైస్ తీసుకొని బాగా 2-3 టైమ్స్ అలా కడిగేసి నీట్గా అయిన తర్వాత పక్కన పెట్టేసుకుంటున్నాను. వాటర్ వేసి ఒక 15-20 మినిట్స్ అయితే ఇలా నానబెట్టేసుకుంటున్నాను. ఈ లోపల మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాము. ఇది నానిపోతాయి. ఫస్ట్ ఇదండి, ఇది ఒక టెంకాయ. దీనిలో నేను 1.5 వరకు ఇలా పీసెస్ చేసి పెట్టుకున్నాను. కానీ హాఫ్ సరిపోతుందండి మనం తీసుకున్న క్వాంటిటీకి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఏమీ వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకుంటున్నాను. కొబ్బరికాయ ఇలా సన్న సన్న పీసెస్గా చేసుకొని గ్రైండ్ చేసుకోండి, లేదంటే ముక్కలు అలానే ఉండిపోతుంది. నేనైతే ఇలా సన్న పీసెస్గా కట్ చేసి ఫస్ట్ ఇది గ్రైండ్ చేసుకుంటున్నాను. గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు దీనిలోకి 1.5 గ్లాస్ వరకు ఇందాక రైస్ ఎలా తీసుకున్నామో 1.5 గ్లాస్ దీంతో నేను వాటర్ పోసుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి. ఇది ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. ఇలా అయితే లిక్విడ్ ఫామ్లో అయితే వస్తుంది. తర్వాత గ్రైండ్ చేసుకున్న దాన్నంతా ఒక స్ట్రైనర్తో పాలు అయితే వడగట్టుకుంటున్నానండి. మీరు కావాలంటే స్ట్రైనర్ లేకపోతే ఒక కాటన్ క్లాత్లో అయినా ఫిల్టర్ చేసుకోవచ్చు. స్పూన్తో ఇలా అనేసుకుంటే పాలన్నీ కిందకి దిగిపోతాయి. తర్వాత మళ్ళీ దీన్ని నేను గ్రైండ్ చేస్తానండి. కొంచెం వాటర్ వేసి మనకి రైస్ క్వాంటిటీకి తగినట్టు మనం మిల్క్ తీసుకుంటాము. నేను ఇక్కడ 1.5 తీసుకున్నానండి. నేను మళ్ళీ ఇంకోటి ప్రిపేర్ చేయాలనుకున్నాను, అందుకని ఎక్కువ తీసుకున్నాను. మనం తీసుకున్న రైస్కి తగినట్టు ఈ మిల్క్ క్వాంటిటీ అనేది చూసుకోవాలండి. హాఫ్ క్వాంటిటీ కాయ అయితే సరిపోతుంది మీకు. మనం 1.5 గ్లాస్ బియ్యం వేసాం కాబట్టి టోటల్ 3 గ్లాసెస్ వేస్తున్నాము మిల్క్. ఎందుకు అంటే ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసెస్ వాటర్ అయితే వేయాలి. 1.5 కాబట్టి 3 గ్లాసెస్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు సైడ్ ఒక కుక్కర్ పెట్టుకొని దానిలో బిర్యానీ ఆకు, చెక్క, లవంగం అట్లాంటివి లైట్గా స్పైసెస్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ ఆయిల్ 1 స్పూన్ తీసుకున్నానండి. నెయ్యి 1 స్పూన్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ తీసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటున్నానండి. అవి ఫ్రై అయిన తర్వాత 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఇలా పొడుగు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి 2 తీసుకున్నానండి. మీ స్పైస్ తగినట్టు 3 అయినా తీసుకోవచ్చు. నేను మళ్ళీ లైట్గా కారం యాడ్ చేశాను కాబట్టి తక్కువే తీసుకున్నాను. అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అండి. పచ్చివాసన పోయేదాకా లైట్ ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత పుదీనా 2 రెమ్మలు వేసుకుంటున్నాను. ఇది వేస్తే టేస్ట్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంతో 3 గ్లాసెస్ వరకు పాలు తీసుకున్నాను. ఇందాక నేను చెప్పినట్టు బియ్యం ఎంత తీసుకుంటామో దానికి డబుల్ క్వాంటిటీలో పాలు వేస్తున్నాను. మీరు పాలు తక్కువ అయ్యాయి అనుకుంటే కొంచెం వాటర్ అన్నా యాడ్ చేసుకోవచ్చండి, ఇబ్బంది లేదు. ఇలా 3 గ్లాసెస్ అయితే వేసాను. వేసి కొంచెం కలుపుకుంటున్నానండి. ఇప్పుడు మీ రుచికి సరిపడిన సాల్ట్ అయితే వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ అయితే మాకు సరిపోతుంది. సో మీకు తగినట్టు వేసుకోండి. ఇప్పుడు దీనిలో ఇందాక నానబెట్టుకున్న రైస్ అయితే ఇలా వేస్తున్నాను. వాటర్ రాకుండా మ్యాక్సిమం వేసుకోండి, ఎందుకంటే మనం కరెక్ట్ క్వాంటిటీ వాటర్ తీసుకున్నాము. రైసు వాటర్ క్వాంటిటీ కరెక్ట్గా వేసాము అంటే అన్నం పొడి పొడిగా వస్తుందండి. కొంచెం వాటర్ ఎక్కువైనా మెత్తబడిపోతుంది. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి సరిపోయిందా లేదా అని. ఇప్పుడు కారం వేస్తున్నాను 1/2 టేబుల్ స్పూన్ వరకు. తర్వాత ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్. మీకు కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చండి, నేను వేయలేదు బికాజ్ అది మసాలా అన్నం లాగా అయిపోతుంది. కొబ్బరి అన్నం టేస్ట్ రావాలి అని అంటే మినిమం ఇవి వేసుకుంటే సరిపోతుంది. మీరు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నా కూడా కారం బాగానే ఉంటుంది. వీళ్ళు ఒక 5-6 జీడిపప్పులు కూడా వేస్తున్నానండి. కొంచెం ఇట్లా తెల్లనిచ్చి కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవచ్చు. ఒక 3 విజిల్స్ రానివ్వాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత నేనైతే చూపిస్తున్నాను.
చూసారా అండి, పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. వాటర్ క్వాంటిటీ కానీ అంతా బాగా సరిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి సాల్ట్ అవన్నీ చెక్ చేసుకోండి. ఒక్కసారి కొంచెం టేస్ట్ చేసి చూసారంటే సాల్ట్ అర్థమైపోద్ది. సాల్ట్ తక్కువ ఉందని అనిపిస్తే కొంచెం లైట్గా దీనిలో వేసుకొని కలుపుకుంటే కలిసిపోతుంది. ఇప్పుడు గార్నిష్ కోసం లైట్గా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే వేడి మీదే అది మగ్గిపోతుందండి. లేదు అంటే సిమ్లో పెట్టుకొని కొత్తిమీర వేసుకొని లైట్గా అలా కలుపుకోండి. ఏమైనా తడి ఉన్నా కూడా రైస్లో ఆరిపోతుంది. అంతే అండి, వేడి వేడి కోకోనట్ రైస్ రెడీ. ఇది రైతాతో అన్నా ఏదైనా గ్రేవీతో అన్నా సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇచ్చి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకెందుకు లేట్, టేస్ట్ చేసేద్దాము. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను టేస్ట్ చేయబోతున్నాను. నిజంగా అండి పర్ఫెక్ట్గా ఉంది, చాలా బాగుందండి. మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.